పశ్చిమాసియా యుద్ధం ప్రపంచ చమురు మార్కెట్ ని అతలాకుతలం చేస్తోంది. హార్మూజ్ జలసంధి దిగ్బంధంతో దేశాలన్నీ వణికిపోతుంటే భారత్ కు మాత్రం ఇరాన్ ఒక బంపర్ ఆఫర్ ఇచ్చింది. భారత్ తమకు అత్యంత ప్రాప్త మిత్ర దేశమని, హార్మూజ్ జలసంధి ద్వారా భారత నౌకలు క్షేమంగా వచ్చేలా తాము చూస్తామంటూ భారత్ లోని ఇరాన్ రాయబారి మొహమ్మద్ ఫత్ అలీ సంచలన ప్రకటన చేశారు. ఒకవైపు ఇరాన్ భారత్ కి అండగా నిలుస్తుంటే మరోవైపు అగ్రరాజ్యం అమెరికా చమురు విషయంలో అడ్డంగా బుక్కైంది. నిన్నటి వరకు రష్యా నుండి ఆయిల్ కొనొద్దని భారత్ పై ఒత్తిడి తెచ్చిన అదే వైట్ హౌస్ ఇప్పుడు మాత్రం ప్లీజ్ రష్యా చమురు కొనండి అంటూ ప్రపంచ దేశాలను బతిమాలుకుంటోంది. అసలు అమెరికా ఆడుతున్న ఈ డబుల్ గేమ్ ఏంటి? లెట్స్ వాచ్ ద స్టోరీ. పశ్చిమాసియాలో కొనసాగుతోన్న యుద్ధ పరిస్థితులు ప్రపంచ ఇంధన సరఫరా వ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ముఖ్యంగా ప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలకంగా భావించే హార్మూజ్ జలసంధి చుట్టూ నెలకొన్న ఉద్రిక్తతలు అంతర్జాతీయ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఈ జలసంధి ద్వారా ప్రపంచానికి అవసరమైన ముడి చమురులో గణనీయమైన భాగం రవాణా అవుతుండటంతో అక్కడి పరిస్థితులు ఎంత స్థిరంగా ఉంటాయన్నదే ఇప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కీలక అంశంగా మారింది. ఈ నేపథ్యంలో హార్మూజ్ జలసంధి మీదుగా భారత జెండా కలిగిన నౌకలు సురక్షితంగా ప్రయాణించేందుకు అనుమతిస్తామని ఇరాన్ ప్రకటించడం ఇప్పుడు కీలక పరిణామంగా మారింది. ఈ విషయంపై భారత్లోని ఇరాన్ రాయబారి మహ్మద్ ఫత్ అలీ స్పందించారు. భారత్ తమకు అత్యంత సన్నిహిత మిత్రదేశమని ఆయన స్పష్టం చేశారు. ఇరు దేశాల మధ్య దశాబ్దాలుగా కొనసాగుతోన్న రాజకీయ, ఆర్థిక, వ్యూహాత్మక సంబంధాలు బలంగా ఉన్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో భారత జెండాతో ప్రయాణించే నౌకలు హార్మూజ్ జలసంధి గుండా సురక్షితంగా ప్రయాణించేందుకు ఇరాన్ పూర్తిస్థాయి సహకారం అందిస్తుందని చెప్పారు. ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కూడా భారత్తో ఉన్న సంబంధాలను ఎంతో ప్రాధాన్యంగా చూస్తున్నామని ఆయన వ్యాఖ్యానించారు. ఇరు దేశాలు పశ్చిమాసియా ప్రాంతంలో పలు ఉమ్మడి ప్రయోజనాలు కలిగి ఉన్నాయని కూడా ఇరాన్ రాయబారి పేర్కొన్నారు. ముఖ్యంగా ఇంధన సరఫరా, వాణిజ్య రవాణా, ప్రాంతీయ భద్రత వంటి అంశాల్లో భారత్, ఇరాన్ పరస్పర సహకారం ఎంతో కీలకమని ఆయన వివరించారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నప్పటికీ భారత ప్రభుత్వం అనేక అంశాల్లో సహకారం అందించిందని కూడా ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో ఇరాన్ కూడా భారత నౌకల భద్రతకు ప్రాధాన్యమిస్తుందని స్పష్టం చేశారు. ఇరాన్ డిప్యూటీ విదేశాంగ మంత్రి ఇటీవల కొన్ని దేశాల నౌకలకు హార్మూజ్ జలసంధి గుండా ప్రయాణించేందుకు అనుమతిస్తామని ప్రకటించిన నేపథ్యంలోనే రాయబారి మొహమ్మద్ ఫత్ అలీ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ ప్రకటనలతో హార్మూజ్ ప్రాంతంలో కొంతవరకు ఉద్రిక్తత తగ్గే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా హార్మూజ్ జలసంధి గుండా భారత నౌకల రాకపోకల విషయంలో భారత్, ఇరాన్ మధ్య ఇప్పటికే దౌత్యపరమైన చర్చలు జరిగినట్లు భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. ఈ అంశంపై భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ కూడా ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీతో పలుమార్లు చర్చలు జరిపారు. ఈ చర్చల ఫలితంగానే భారత జెండా కలిగిన ట్యాంకర్లు హార్మూజ్ జలసంధి గుండా సురక్షితంగా ప్రయాణించేందుకు అనుమతి లభించినట్లు తెలుస్తోంది. పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రపంచ ఇంధన మార్కెట్లలో కూడా తీవ్ర ప్రభావం కనిపిస్తోంది. ముఖ్యంగా చమురు ధరలు గణనీయంగా పెరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. రష్యాపై విధించిన పలు ఆంక్షలను అమెరికా కొంతవరకు సడలించింది. ముఖ్యంగా భారత్తో సహా పలు దేశాలు రష్యా నుంచి చమురు కొనుగోలు చేయవచ్చని అమెరికా ప్రకటించింది. ఈ నిర్ణయం అంతర్జాతీయ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. ఈ అంశంపై ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ ఘాటు విమర్శలు చేశారు. గతంలో రష్యా నుంచి చమురు దిగుమతులను నిలిపివేయాలని భారత్పై ఒత్తిడి తీసుకువచ్చిన అమెరికానే ఇప్పుడు ప్రపంచ దేశాలను రష్యా చమురు కొనాలని కోరుతోందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా వేదిక ఎక్స్లో చేసిన పోస్టులో వెల్లడించారు. అమెరికా వైఖరిలో ఉన్న విరుద్ధతలను ఈ నిర్ణయం స్పష్టంగా చూపిస్తోందని ఆయన విమర్శించారు. నెలల
నెలల తరబడి భారత్పై రష్యా చమురు కొనుగోళ్లను ఆపాలని అమెరికా ఒత్తిడి తీసుకువచ్చిందని అబ్బాస్ అరాగ్చి అన్నారు. అయితే ఇప్పుడు పరిస్థితులు మారిన తర్వాత అదే వైట్ హౌస్ ప్రపంచ దేశాలను రష్యా నుంచి చమురు కొనుగోలు చేయాలని కోరుతోందని వ్యాఖ్యానించారు. ముఖ్యంగా ఇరాన్తో గత 2 వారాలుగా కొనసాగుతోన్న యుద్ధ పరిస్థితుల కారణంగా ఇంధన సరఫరా వ్యవస్థలో అస్థిరత ఏర్పడిందని ఆయన సూచించారు. ఈ సందర్భంలో యూరప్ దేశాలపై కూడా ఇరాన్ విదేశాంగ మంత్రి విమర్శలు గుప్పించారు. ఇరాన్పై జరుగుతోన్న యుద్ధానికి మద్దతు ఇస్తే అమెరికా తమకు రష్యాకు వ్యతిరేకంగా మద్దతు ఇస్తుందని యూరప్ దేశాలు భావించాయని అన్నారు. అయితే ఆ అంచనాలు తప్పాయని వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ రాజకీయాల్లో దేశాలు తమ స్వార్థ ప్రయోజనాలకే ప్రాధాన్యమిస్తాయని ఈ పరిణామం మరోసారి స్పష్టమైందని ఆయన అభిప్రాయపడ్డారు. చమురు సరఫరా, సముద్ర వాణిజ్య మార్గాలు, అంతర్జాతీయ రాజకీయాలు అన్నింటిపై ఈ పశ్చిమాసియా యుద్ధం ప్రభావం చూపిస్తోంది. ఈ నేపథ్యంలో భారత్ వంటి దేశాలు తమ ఇంధన భద్రతను కాపాడుకునేందుకు దౌత్యపరమైన చర్యలను వేగవంతం చేస్తున్నాయి. ఇరాన్ కూడా భారత్తో ఉన్న సంబంధాలను దృష్టిలో పెట్టుకునే హర్మూజ్ జలసంధి గుండా భారత నౌకలకు అనుమతి ఇవ్వడం ఒక వ్యూహాత్మక నిర్ణయంగా కనిపిస్తోంది. ఈ పరిణామాలు రాబోయే రోజుల్లో పశ్చిమాసియా రాజకీయ సమీకరణాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయో చూడాల్సి ఉంది.